Sorokhondara kama mama mama rabarabho rakandara kandara kama shakara kondari ri 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 rabarabho rabarabho rakandara kandara kama shakara kondari ri 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 ri. పరిశుద్ధ దేవ పరలోకపు తండ్రి, అయ్యా ఈ ఉదయకాలపు ఆరాధనలో పాటల వరకు నడిపించావు. వాక్య పఠనంలో తోడుగా ఉండండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ సంగతి తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడి దర్శించమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ దయచేసి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా దేవాది దేవునికి కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నాం. గత వారం మనము ఏ ప్రవక్త గురించి ధ్యానించాము? నాదు. ఈరోజు నాతాను ప్రవక్త గురించి ధ్యానిస్తాం. నాతాను ప్రవక్త కూడా సమూయేలు ప్రవక్తల యొక్క పాఠశాలలో ఉన్న వ్యక్తియే. నాతాను యొక్క పరిచయము దావీదుతో మనకు అంత తెలియకపోయినా, దావీదు యుద్ధములు జరిగిస్తూ యుద్ధములు ముగించబడిన తర్వాత దావీదు మందిరము కట్టాలనే ఉద్దేశముతో నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు అంటే తన దగ్గర ఉన్నటువంటి మందసమును బట్టి, ఆ మందసమును భద్రపరచడానికి ఒక మందిరము యెరూషలేములో కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త దావీదును కలవడం జరిగింది. నాతాను ప్రవక్తతో దావీదు అన్నాడు, ఇలా నేను మందిరం కట్టాలనుకుంటున్నాను అని పంచుకున్నప్పుడు ఆ రోజు నాతాను విని మౌనముగా ఉన్నాడు. తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అదే రాత్రి నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడి, దావీదుతో నేను మందిరము కట్టించుకోనని బయలుపరిచాడు దేవుడు నాతాను ప్రవక్త. తిరిగి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి, దేవుడు తన మందిరాన్ని నీ ద్వారా కట్టించుకోవాలనే ఉద్దేశము లేదని బయలుపరిచాడు. ఎందుకు దావీదుతో దేవుడు మందిరం కట్టించుకోలేదు? దావీదు చేతులు రక్తపాతముతో ఉన్నాయి. ఎందుకంటే దావీదు యుద్ధాలు చేశాడు కాబట్టి ఆ రక్తపు చేతులతో దేవుడు మందిరము కట్టించుకోవాలని నిర్ణయము మానుకున్నాడు. అలాగా పరిచయమైంది దావీదుకి నాతాను. రెండవసారి దావీదు తన సైన్యము యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్లకుండా దావీదు మేడగది ఎక్కి ఒక సహోదరి, ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. చూసిన తర్వాత తనలో ఒక చెడు కోరిక వచ్చిన తర్వాత ఆమెని ఇంటికి పిలువనంపి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దావీదు. ఆమె పేరు బేర్షబా, యూరియా భార్య అయిన బేర్షబా. ఆమె గర్భవతి అవుతుంది. అయిన తర్వాత దావీదు సైనికుడే ఊరియాతో సమాచారం అందిస్తాడు దావీదు, ఇలాగ నీ భార్య గర్భవతి అయింది, వచ్చి చూడని. యుద్ధాన్ని మానుకొని నేను ఇంటికి రాను, యుద్ధంలో ఉన్నప్పుడు వెనకడుగు వేయకూడదని ఊరియా
తన భార్య ఇంటికి రాలేదు, అలాగని యుద్ధంలో ఉండిపోయాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, తీవ్రమైన యుద్ధం ఎక్కడ జరుగుతుందో ఆ స్థలానికి ఊరియను పంపించి చంపించేశాడు. చంపించేసిన తర్వాత బెర్షెబా భర్త చనిపోయినట్టే కదా. చనిపోయిన తర్వాత అప్పుడు బెర్షెబాను దావీదు తన భార్యగా తీసుకున్నాడు. ఒక మగ శిశువుని కన్నది బెర్షెబా. కన్న తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదు చేసిన పాపమును బయలుపరిచాడు. ఈ 2 విషయాలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలలో ఈ యొక్క చరిత్ర రాయబడింది. దావీదు నాతాను యొక్క సంభాషణ. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, 12వ అధ్యాయం. అప్పుడు నాతాను చేసినటువంటి పాపమును బట్టి దేవుడు తీర్పు తీర్చి దావీదును శిక్ష విధించాడు. అప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత ఆ మగ శిశువుని దేవుడు బ్రతకనివ్వలేదు, దేవుడు మొత్తి చంపేశాడు. ఆ మగ శిశువు జబ్బు చేసినప్పుడు తను బ్రతకాలని 7 దినాలు ఉపవాసం ఉన్నాడు, కానీ దావీదు ఉన్నాడు, కానీ ఉపవాసము ఫలించలేదు. తర్వాత దేవుడు తను క్షమించిన తర్వాత మరొకసారి బెర్షెబా గర్భవతి అయి సొలొమోనుని కన్నది. తర్వాత 3వసారి దావీదు అదోనియా అనే 4వ కుమారుణ్ణి రాజుగా పట్టాభిషేకం ఇయ్యాలని నిర్ణయం తీసుకొని నాతాను ప్రవక్తతో పంచుకున్నాడు. పంచుకుంటే నాతాను ప్రవక్త విన్నాడు. దాని యొక్క విధి విధానం ఎలా చేయాలో ఇద్దరు సంభాషించుకున్నారు. తర్వాత తన 4వ కుమారుడు అదోనియాకు సామ్రాజ్యం వస్తుందని 3వ కుమారుడు అబ్షలోము ఆ సామ్రాజ్యాన్ని, రాజరికాన్ని దొంగిలించాలని ప్రయత్నించినప్పుడు, మరి అబ్షలోము తండ్రినే చంపాలని ప్రయత్నించినప్పుడు దేవుడు అబ్షలోముని చంపేస్తాడు. అయితే ఆత్మలో దావీదు యొక్క అంతరంగపు యొక్క నిర్ణయము ఒకటి వచ్చింది. ఏంటిదంటే, తన 4వ కుమారుడు అదోనియా కూడా రాజుగా ఉండడానికి అర్హత లేదని గ్రహించాడు. అప్పుడే సొలొమోనుని వారసునిగా, దావీదు యొక్క ఆస్తంతటిలో ఒక వారసునిగా నియమించాడు, కానీ రాజరికం ఇయ్యలేదు. తర్వాత సొలొమోనే రాజుగా ఉండాలని దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి దావీదు నాతాను సొలొమోను రాజుగా ఉండడానికి అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. అంటే సొలొమోను రాజుగా ఉండడానికి నాతాను ప్రవక్త ఇక్కడ అభిషేకమించి ప్రతిష్ఠించాడు. అదే రీతిగా ఈ నాతాను ప్రవక్త నాదు ప్రవక్త కంటే దావీదుతో ఎక్కువ సన్నిహితంగా ఉన్నాడు. నాదు ప్రవక్తతో ఉన్నాడు దావీదు, కానీ దావీదు పశ్చాత్తాపము నొంది నాతాను ప్రవక్త దగ్గర తన పాపము ఒప్పుకున్నటువంటి సందర్భము, మళ్ళీ తిరిగి దేవునిలోకి రావడము, తన తప్పు ఒప్పుకొని తిరిగి దేవునిలోకి రావడము ఇక్కడ నాతాను ప్రవక్త దగ్గర మనం చూస్తున్నాం. నాతాను ప్రవక్త దావీదు యొక్క కార్యములు అనే గ్రంథాన్ని రాశాడు, సొలొమోను యొక్క కార్యములు అనే గ్రంథాన్ని రాశాడు.
మొదట దావీదు కార్యములను రాసింది ఎవరు? నాదు ప్రవక్త అని చెప్పాడు. తర్వాత ఆ కంటిన్యూటీ, ఆ గ్రంథము కంటిన్యూటీ కొనసాగింపు ఎవరు చేశారంటే దావీదు యొక్క కార్యములని నాతాను ప్రవక్త ఆ గ్రంథాన్ని రాశాడు. సొలొమోను కార్యములని గ్రంథం రాశాడు. నాతాను ప్రవక్త ధైర్యశాలి, రాజుతో ముక్కుసూటిగా మాట్లాడి భయపడకుండా ధైర్యంగా మాట్లాడే ప్రవక్త నాతాను ప్రవక్త. కాబట్టి ఈరోజు నాతాను ప్రవక్తలాగా చెప్పే సేవకులు ఉన్నారా ప్రపంచంలో? ఈనాడు ఒక అమ్మాయి ఇంకో అబ్బాయితో తిరుగుతుందండి, మేము చూసామండి అని చెప్తే తల్లిదండ్రులకు అదే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నా కూతుర్ని బ్లేమ్ చేస్తావా అని చెప్పినోని కొట్లాడబెట్టుకుంటున్నాం. పలానా అబ్బాయి పలానా అమ్మాయితో తిరుగుతున్నాడండి, కొద్ది చూసుకోండి మీ అబ్బాయిని అని చెప్తే ఏమంటున్నారు? అలా అంటావా, నా కొడుకు గురించి బ్లేమ్ చేస్తావా? బ్లేమ్ కాదు, తల్లిదండ్రులుగా చెప్తే కూడా నీకెలా తెలిసిపోయిందని చెప్పేసి ఆ చెప్పిన వ్యక్తితో గొడవ పడుతున్నారు నేటి సమాజము. దావీదు మహారాజయుండి దావీదు తప్పు చేస్తే కూడా వదలలేదు దేవుడు. నాతాను ప్రవక్తను వాడుకున్నాడు. ఒకటేంటిదంటే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, అవును నేను చేశానని. కానీ నేటి సమాజం తప్పు చేసినా ఒప్పుకొని రకం ఉన్నది. ఇప్పుడు సవాలే లేదు, ఒప్పుకోరు. ప్రాణం పోయినా సరే మేము ఒప్పుకోమంటారు. అంటే అప్పటి కాలం యొక్క ప్రవక్తల యొక్క పరివర్తన ఇప్పటి కాలం యొక్క ప్రవక్తల పరివర్తన భిన్నమై ఉన్నది. మనుషులకు భయపడి సేవ చేస్తున్నారు ప్రవక్తలు, దేవునికి భయపడి సేవ చేయట్లేదు ప్రవక్తలు. నేటి సమాజ ప్రవక్తలు డబ్బులకు అమ్ముడుపోయే ప్రవక్తలు ఉన్నారు, ధనాపేక్ష కలిగిన ప్రవక్తలు ఉన్నారు ప్రపంచంలో, కులాపేక్ష కలిగిన ప్రవక్తలు ఉన్నారు ప్రపంచంలో, ప్రాంతీయ విభేదము కలిగి ఉన్నారు ప్రపంచంలో ప్రవక్తలు. దేవుని వాక్కు అందిన వెంటనే దావీదుకు రాజుకు తెలియజేసే ప్రవక్తలు ఎవరైనా సరే, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా దేవుని వాక్కు వచ్చినప్పుడు ధైర్యంగా దేవుడు నాకు ఇలా బయలుపరిచాడని ముక్కుసూటిగా చెప్పే ప్రవక్తలు తక్కువ ఉన్నారు. 100లో ఒక 2% నాకు తెలిసినంత మాట ప్రపంచంలో. దావీదు మహారాజు, సామ్రాజ్యం ఉన్నది, అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక మంది ఉపపత్నులు ఉన్నారు. అది సరిపోక సైనికుడి భార్యతో తప్పు చేసిన దేవుడు వదలలేదు. దావీదు చనిపోయేంత వరకు మనశ్శాంతి లేకుండా చనిపోయాడు. కారణం ఏంటిదంటే దావీదు చేసిన ఒక చిన్న పొరపాటు. మన జీవితంలో కూడా అదే తప్పు చేస్తామని నేను చెప్పట్లేదు, కానీ ఏదో సందర్భంలో ఎన్నో తప్పులు మనం చేస్తూనే ఉంటాం. పాస్టర్ గారైన నా దగ్గర ఒప్పుకోకపోయినా దయచేసి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ఎందుకంటే తర్వాతనే మనకు ఒక నెమ్మది, ప్రశాంతత, దేవుడు క్షమించాడని ఒక తీర్మానం ఉంటుంది. మళ్ళీ తిరిగి దేవునిలో ఎదగడము అవకాశం ఉంటుంది. హల్లెలూయా. తప్పు చేయని వ్యక్తి కాదు, ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, కానీ ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఇంకా తర్వాత దావీదు ఈ తప్పు చేశాడని మళ్ళా గ్రంథంలో రాయబడింది. అంటే ఎంత కరెక్ట్ ఉన్నాడు, కానీ ఒక్క విషయంలో అయినా తప్పిపోయాడు. అయినా దేవుడు అతనికి శరీర సంబంధమైన
శిక్ష విధించాడు, ఆత్మ సంబంధమైన శిక్ష విధించలేదు. పరలోక రాజ్య వారసుడయ్యాడు, కానీ శరీర పోరాటము మానలేదు. చనిపోయేంత వరకు నెమ్మది లేకుండా చనిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతాను ప్రవక్త ఏ విధంగా అయితే ప్రవచించాడు, అలాగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకేవైనా మన విషయాల గురించి తెలియజేసినప్పుడు, సేవకుల ద్వారా మనతో మాట్లాడినప్పుడు అది సవరించి సరి చేసుకోవాలి, మొండికేయకూడదు. తద్వారా మనమే ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాం. దేవుడు తన మాటను దీవించి ఆశించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడా, నాతాను ప్రవక్తకున్నటువంటి దృఢ విశ్వాసము, ఆత్మ పట్టుదల, ఆత్మాభిషేకము, దైవవాక్కు కలిగి జీవించాడు. దావీదు రాజైనా దావీదుకు చక్కటి ప్రవచనం ఇచ్చాడు. దావీదు తప్పును తీసి దావీదుకు తెలియజేశాడు. దావీదు రాజైనా భయపడకుండా తెలియజేశాడు. మరి దావీదు ఒప్పుకున్నాడు. నేటి సమాజం కూడా ప్రతి తప్పు దోషమును ఒప్పుకొని విడిచిపెడుతూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లేలాగా సాయం చేస్తావు నమ్ముతూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.